హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ రెండు చెక్ చేద్దాము. సో మీ ఇద్దరు ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూసి అండ్ వాళ్ళ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతో రెజనేట్ అవుతుంది అంత మాత్రమే తీసుకోండి, మీరు దాంట్లో స్కిప్ చేసేసేయండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్, అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఆల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ సపోర్ట్. వ్యూస్ తగ్గిపోతున్నాయండి, వ్యూస్ కొంచెం బాగా చూడండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, సో దట్ వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. ఓకే, అండ్ లెట్స్ సీ మీరు ఎవరికోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక 3 times అనుకొని తన ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి, సో దట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి. Okay, universe, please show me what are the current energies of my collective partners right now. Knight of Wands. Wow, Knight of Swords. Very nice. సో ఈ పర్సన్ మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు, మీకు ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ పర్సన్ చాలా చాలా పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు మీకోసం. సో ఏదైనా పాస్ట్ లో ఇష్యూస్ ఉన్నా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా దాన్ని మొత్తం క్లియర్ అవుట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. సో లెట్స్ క్లారిఫై. యూనివర్స్, ప్లీజ్ క్లారిఫై వై నైట్ ఆఫ్ వాండ్స్ హియర్. Why Knight of Wands? What is going on in collective partner's life? What is going on? Please clarify. Why Knight of Wands? 5 of Cups, Ace of Cups, Death. Okay, and the Strength. Okay, సో ఇక్కడ ఈ పర్సన్ ఖచ్చితంగా రిగ్రెట్ అవుతున్నారు. పాస్ట్ లో తను మీతో బిహేవ్ చేసిన బిహేవియర్ కి, తను మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు, మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. సో వాటన్నిటిని ఈ పర్సన్ ఇప్పుడు తలుచుకొని తన మిస్టేక్స్ ని తను రియలైజ్ అయ్యారు, అందుకని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అంటే పశ్చాత్తాప పడుతున్నారు అనమాట. తన మిస్టేక్స్ అంటే తను మీతో చాలా రూడ్ గా బిహేవ్ చేశారు పాస్ట్ లో, మీరు ఎంత కమ్యూనికేట్ చేద్దామన్నా మిమ్మల్ని బ్లాక్ పెట్టేశారు అండ్ చాలా చాలా ఇమ్మెచ్యూర్ గా బిహేవ్ చేశారనమాట. అందుకని ఇప్పుడు తన మిస్టేక్స్ తనకు అర్థమయ్యాయి. అందుకే ఇప్పుడు ఎలా అయినా సరే కొంచెం కరేజ్ తెచ్చుకొని అయినా, కొంచెం ధైర్యం తెచ్చుకొని మీతో వచ్చి కాంటాక్ట్ చేయాలి, మీకు ఒక లవ్ ఆఫర్ చేయాలి, మీకు ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి మీతోటి అని అనుకుంటున్నారు. బికాస్ ఈ పర్సన్ చాలా చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు ఈ జర్నీలో. ఒకవేళ మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండుంటే ఆ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఈ పర్సన్ చాలా లెసన్స్ నేర్చుకున్నారు. అందుకే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు, హోప్లెస్ ఫీల్ అవుతున్నారు. ఈ కనెక్షన్ ఇంకా ముందుకు వెళ్తుందా లేదా అనే భయాలు ఉన్నాయి ఈ పర్సన్ కి. బట్ ఎలా అయినా ఈ కనెక్షన్ ని ముందుకు తీసుకెళ్ళాలి, ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి ఈ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్ గా మీకు కాంటాక్ట్ చేస్తారు ఖచ్చితంగా. బికాస్ ఈ పర్సన్ కి అర్థమైంది ఈ వాల్యూ, మీ వాల్యూ ఏంటో అర్థమైంది. ఎందుకంటే మీరు ఈ పర్సన్ ని చాలా చాలా కైండ్ ఆఫ్ టేమ్ చేస్తారంట. అంటే చాలా ఆ పర్సన్ ఎలా డీల్ చేయాలో మీకు తెలుసు, తను ఎలా హ్యాపీగా చూసుకోవాలో మీకు తెలుసు. సో అది ఈ పర్సన్ ఇప్పుడు మిస్ అవుతున్నారు, అందుకని ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. ఓకే, లెట్స్ సీ ఇంకా అసలు ఏమనుకుంటున్నారు ఈ పర్సన్ అని. యూనివర్స్, ప్లీజ్ క్లారిఫై వాట్ మోర్ ఫీలింగ్స్ హీ హ్యాస్, sorry, this person has on my collectives. Wow, Queen of Cups, Page of Cups, wow, Ace of Swords, very nice, and 5 of Pentacles. Okay, సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్
మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తున్నారు, మిమ్మల్ని ఒక కైండ్ ఆఫ్ మదర్లీ నేచర్ ఉన్న పర్సన్ లాగా ట్రీట్ చేస్తున్నారు. బికాస్ మీరిచ్చే లవ్, మీరిచ్చే ఎఫెక్షన్, మీరిచ్చే కేరింగ్ ఈ పర్సన్ కి ఇప్పుడు గుర్తొస్తున్నాయి. అందుకనే ఈ పర్సన్ రిగ్రెట్ అవుతున్నారు. బికాస్ పాస్ట్ లో మీరు చాలా చాలా తనకి సపోర్ట్ చేశారు, అండర్స్టాండింగ్ గా ఉన్నారు. ఒక మదర్ ఒక బేబీని ఎంత ప్రొటెక్టివ్ గా, ఎంత కేరింగ్ గా చూసుకుంటుందో మీరు అలా చూసుకున్నారు ఈ పర్సన్ ని. సో అవన్నీ గుర్తొస్తున్నాయి. సో ఈ రోజు రీడింగ్ చాలా పాజిటివ్ గా ఉందండి. బికాస్ ఆల్ ఆర్ కప్స్ కార్డ్స్ అండ్ చాలా చాలా క్లారిటీ వస్తుంది మీ పర్సన్ కి. తను ఏం కోల్పోయారో తనకు అర్థం అవుతుంది అనమాట. సో నేను యాక్చువల్లీ ఈ వీక్ రీడింగ్ చేసినప్పుడు చెప్పా, మిడిల్ ఆఫ్ ద వీక్ వరకు మీకు ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పి. సో ఆ రీడింగ్ కనెక్ట్ అవుతుంది ఈ ఎనర్జీస్. సో ఏంటంటే ఒక క్లారిటీ వచ్చి మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ లో ఈ పర్సన్ ఉన్నారు. సో అందుకని మళ్ళీ మీతో కమ్యూనికేట్ చేయాలి, ఒక సారీ చెప్పి, ఒక అపాలజీ చెప్పి మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. ఈసారి క్లారిటీతో ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి. అంటే ఇంతకు ముందు ఇమ్మెచ్యూర్ గా బిహేవ్ చేశారు ఈ పర్సన్, దానివల్లే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి, దానివల్లే ఇలాంటి హార్డ్ స్ట్రగుల్స్ అన్ని మీరు ఫేస్ చేశారు. బట్ ఇప్పుడు అవన్నీ కూడా క్లియర్ అవుట్ చేయాలి, అవన్నీ కూడా కన్ఫ్యూజన్స్, ఆ ఇల్యూజన్స్ అన్ని క్లియర్ చేసి రిలేషన్షిప్ ని మళ్ళీ రీబిల్డ్ చేయాలి అని మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు లిటరల్ ఈ పర్సన్. బికాస్ ఈ పర్సన్ కి అర్థమైంది, అందుకే ఒక క్లారిటీతో రావాలి అనుకుంటున్నారు మీ దగ్గరికి. బికాస్ ఆ క్లారిటీ లేకపోవడం వల్లనే పాస్ట్ లో మీకు ఒక సెపరేషన్ వచ్చింది, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, అండ్ ఒకళ్ళు బ్లాక్ చేసుకున్నారు. మోస్ట్లీ మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇక్కడ. సో అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది ఎందుకంటే ఒక క్లారిటీ లేకుండా, ఒక అండర్స్టాండింగ్ లేకుండా. అంటే మీరు మీ సైడ్ 100% ఇచ్చారు ఈ కనెక్షన్ కోసం, బట్ మీ పర్సన్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అందుకని ఇప్పుడు ఈ పర్సన్ కి మీ వాల్యూ అర్థమవుతుంది. లిటరలీ మీరేంటి, అసలు మీ మీ లవ్ ఏంటి, ఆ ప్యూరిటీ ఏంటి, ఆ జెన్యూనిటీ ఏంటి అనేది ఈ పర్సన్ ఇప్పుడు రియలైజ్ అయ్యారు. ఎందుకంటే మీరు ఆల్వేస్ గివింగ్ మోడ్ లో ఉన్నారనమాట. మీరు ఆల్వేస్ ఆ పర్సన్ ఎప్పుడు కాల్ చేసినా మీరు రిసీవింగ్ గా హ్యాపీగా తనని రిసీవ్ చేసుకొని, తనని కేర్ చేసి, తనని అండర్స్టాండ్ చేసుకొని, అన్ని సిచ్యువేషన్ లో ఒక మదర్ లాగా మీరు తనకి ఎప్పుడు రిసీవ్ చేసుకుంటానే ఉన్నారు. బట్ ఈ పర్సన్ ఏం చేశారు, మీరు తన దగ్గరికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అవాయిడ్ చేయడం, మిమ్మల్ని సపరేషన్ లో పెట్టేయడం, నో కాంటాక్ట్ సిచ్యువేషన్, కొంతమందికి అయితే బ్లాక్ పెట్టేశారు. సో అలాంటి ఎనర్జీస్ మీ వాళ్ళు తెలిసేలా చేశాయి ఈ పర్సన్ కి. అంటే నేను ఎంత రూడ్ గా ఉన్నా ఈ పర్సన్ తోటి, అది చాలా తప్పు కదా అని ఈ పర్సన్ రియలైజ్ అవుతున్నారు. ఎందుకు, మీ వాల్యూ అనేది అర్థమైంది కాబట్టి. యూనివర్స్ చాలా పుష్ చేస్తుంది ఈ పర్సన్. అంటే మీ వాల్యూ తెలిసేలా ఈ తనకి యూనివర్స్ చాలా చాలా వర్క్ చేశారనమాట. బికాస్ ఒక పర్సన్ ఎప్పుడు ఇస్తూ ఉంటే ఇంకో పర్సన్ ఎప్పుడు తీసుకుంటుంటే ఇంకా కనెక్షన్ ముందుకు వెళ్ళదు, రైట్? సో అదే జరిగింది ఇక్కడ. సో మీ పర్సన్ ఏంటి అంటే ఎప్పుడు తీసుకుంటూ 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 మిమ్మల్ని చాలా గ్రాంటెడ్ గా తీసుకున్నారు. సో అందుకే ఏమైంది, ఒక నో కాంటాక్ట్ సిచ్యువేషన్, తనంతటా తానే రిలేషన్ ని స్పాయిల్ చేసుకొని వెళ్ళిపోయారు. బట్ యూనివర్స్ చూస్తూ ఊరుకోరు కదా. సో యూనివర్స్ ఏం చేశారు, తనలో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేలాగా చేశారు. బికాస్ మీరు ఎలాంటి వారు, మీలాంటి పర్సన్ ని హర్ట్ చేయడం ఇస్ ద నాట్ ద రైట్ థింగ్ అని చెప్పి ఆ ట్రాన్స్ఫర్మేషన్ యూనివర్స్ తనలో తీసుకొచ్చారు. అందుకే ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు ఈ పర్సన్. రిగ్రెట్ అయ్యి మళ్ళీ మీ దగ్గరికి రావాలి, మళ్ళీ మీకు ఒక కప్ ఆఫ్ లవ్ ఆఫర్ చేయాలి, లేదా ఒక అపాలజీ చెప్పాలి. అన్బ్లాక్ అండి, ఖచ్చితంగా అన్బ్లాక్ చేసే ఛాన్సెస్ ఆర్ హైలీ పాసిబుల్. మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి విత్ ఇన్ 1 day ఆర్ ఎల్స్ మాక్సిమం ఎండ్ ఆఫ్ ద వీక్ వరకు అన్బ్లాక్ అయిపోతాయి చాలా మందికి. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరికి రెజనేట్ అవుతుందో అది వాళ్ళు తీసుకోండి. మాక్సిమం అన్బ్లాక్ అయ్యి ఒక క్లారిటీ వచ్చి మీకు ఒక పర్సన్, ఆ పర్సన్ నుంచి ఒక కప్ ఆఫ్ లవ్ మళ్ళీ ఆఫర్ చేస్తారు. బికాస్ న్యూ బిగినింగ్స్, సి ఏస్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్, అగైన్ రీకనెక్టింగ్ విత్ ఓల్డ్ పర్సన్ అనమాట. చాలా మంది ఓల్డ్ పర్సన్స్, ఎక్స్ పర్సన్స్ తోటే డీల్ చేస్తుంటారు. సో వాళ్ళు మళ్ళీ వచ్చి మీ లైఫ్ ని రీస్టార్ట్ చేయాలి అని అడుగుతారు. సో ట్రాన్స్ఫర్మేషన్స్ చాలా చాలా జరుగుతున్నాయి. సో దట్ ఈస్ గుడ్ అనమాట. అంటే ఒక రిలేషన్షిప్ లో ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాకనే ఎవరైనా లెసన్స్ నేర్చుకుంటారు. సో అదే జరిగింది. సో ఖచ్చితంగా ఈ పర్సన్ దగ్గర నుంచి ఒక ప్యాషనేటెడ్ కమ్యూనికేషన్ చూస్తారు మీరు. సో అది ఒక న్యూ బిగినింగ్ కోసం. సి అగైన్ అండ్ అగైన్ దిస్ కార్డ్ ఇస్ పుల్లింగ్ అవుట్. సో తను చాలా ఫాస్ట్ గా మీరు ఎక్స్పెక్ట్ చేయని టైంలో తన దగ్గర నుంచి కాంటాక్ట్ వస్తుంది మీకు. సో లెట్స్ క్లైమ్ దిస్ వీడియో. ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి, వెరీ పాజిటివ్. బికాస్ ఈ వీడియోలో చాలా కప్స్ ఎనర్జీ వచ్చింది.
అండ్ ఇక్కడ వ్యాన్స్ ఎనర్జీ, కప్స్ ఎనర్జీ అండ్ స్పోర్ట్స్ ఎనర్జీ, పెంటికల్స్ ఎనర్జీ కూడా వచ్చింది. సో ఆల్ సైన్స్ వాళ్ళకి ఈ వీడియో రెజనేట్ అవుతుంది. ఓకే, సో లెట్స్ సీ. అండ్ ప్రామినెంట్ నంబర్స్ వచ్చేసి 5, 1 ఇస్ వెరీ ప్రామినెంట్ అండి. అండ్ 8, 1 అయితే వెరీ వెరీ ప్రామినెంట్. అండ్ లెటర్స్ వచ్చేసి ANDS, KNIGHT, UQPS, CUGOR, DS అండ్ H. ఓకే, ఈ లెటర్స్ లో మీ లెటర్స్ ఉంటాయి నేమ్ లో, ఆర్ ఎల్స్ మీ పర్సన్ నేమ్ లో ఉండొచ్చు. ఈ లెటర్స్ తో మీ నేమ్ స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అవ్వకపోయినా కూడా నో ప్రాబ్లం, ఇది అన్ని సైన్స్ వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. ఓకే, సో లెట్స్ సీ అసలు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. మీ పర్సన్ ఎనర్జీస్ అయితే చాలా పాజిటివ్ గా ఉన్నాయి. ఒక న్యూ ప్యాషనేటెడ్ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మరి మీరు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు? లెట్స్ సీ. యూనివర్స్, ప్లీజ్ క్లారిఫై what are the current situation of my collective who are watching this video. What are their current energies towards their partners? Magician. Okay, Page of Pentacles. మీరు కూడా మీ పర్సన్ ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీతో ఈ పర్సన్ తో మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, ఒక న్యూ బిగినింగ్ కావాలి అని మీరు వెయిట్ చేస్తున్నారు. మీరు చాలా చాలా వెయిటింగ్ ఎనర్జీస్ లో ఉన్నారు. బికాస్ ఈ పర్సన్ ఇందుకు చెప్పినట్టు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో బ్లాక్ చేసేసి ఉండొచ్చు. సో మీరు కాంటాక్ట్ చేయలేని సిచ్యువేషన్ లో కూడా ఉండొచ్చు. అందుకని ఈ పర్సన్ మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఈ పర్సన్ నా లైఫ్ లోకి రావాలి, మళ్ళీ న్యూ బిగినింగ్ జరగాలి అని చెప్పి మీరు యూనివర్స్ ని లిటరలీ ప్రే చేస్తున్నారు. మళ్ళీ ఈ పర్సన్ తో కమ్యూనికేషన్ రావాలి, హ్యాపీగా లైఫ్ రీస్టార్ట్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, కొలాబరేట్ చేసుకోవాలి పర్సన్ తోటి అనే ఒక థింకింగ్ ప్రాసెస్ లో ఉన్నారు. లెట్స్ క్లారిఫై ద మెజిషియన్. Magician, please clarify universe why my collective is in magician energies. The Sun. Okay, Page of Pentacles, 2 of Wands. See, again same cards are coming. మీరు ఒక బ్యాలెన్స్ తీసుకురావడానికి ఖచ్చితంగా ట్రై చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ మీకు ఒక కైండ్ ఆఫ్ న్యూ బిగినింగ్స్ జరగాలి అని స్ట్రాంగ్ గా మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఖచ్చితంగా ఉన్నాయి ఈ సిచ్యువేషన్ లో. అంటే మీ కనెక్షన్ గురించి యూనివర్స్ చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. యూనివర్స్ బ్లెస్సింగ్స్ తోనే మీకు ఏదైనా పాజిటివ్ థింగ్స్ అనేవి ఈ కనెక్షన్ లో జరుగుతున్నాయి. వై? బికాస్ ఇక్కడ యూనివర్స్ వచ్చేసి మిమ్మల్ని లిటరలీ పుష్ చేస్తున్నారు అనమాట. అంటే ఎలా అయినా ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా అయినా ఈ కనెక్షన్ ని రీస్టార్ట్ చేయాలి అని యూనివర్స్ మీకు ఇచ్చే ప్రొటెక్షన్, యూనివర్స్ మీకోసం వర్క్ చేసే వే ఇస్ లైక్ చాలా చాలా ఇదిగా ఉందన్నమాట. బికాస్ మీరు కూడా 24/7 ఈ పర్సన్ కోసం ఆలోచిస్తున్నారు, థింక్ చేస్తున్నారు. లైక్ న్యూ బిగినింగ్ చేయాలి, ఈ పర్సన్ తో హ్యాపీగా ఉండాలి, హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి మేము. అండ్ చాలా చాలా ప్లాన్డ్ గా మీరు ఇక ముందు లైఫ్ ని, ఈ కనెక్షన్ ని చాలా చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాలి అని. బికాస్ ఈ కనెక్షన్ లో ఏదైతే సిచ్యువేషన్స్ వచ్చాయో, ఏదైతే కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయో, దానివల్ల మీరు కూడా కొన్ని లెసన్స్ నేర్చుకున్నారు. దానివల్ల మీకు కూడా అర్థమైంది ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉండాలి. ఒక పర్సన్ ఎప్పుడు గివింగ్ ఎనర్జీస్ లో ఉండి, ఒక పర్సన్ ఎప్పుడు టేకింగ్ ఎనర్జీస్ లో ఉంటే కనెక్షన్ ముందుకు వెళ్ళాలి. సో బ్యాలెన్స్ చేయాలి, జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాలని మీరు వెయిట్ చేస్తున్నారు. లిటరలీ ఈ పర్సన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ ఎప్పుడు వస్తుంది, ఒక గుడ్ న్యూస్ ఎప్పుడు వస్తుంది అని మీరు వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు సాడ్ ఎనర్జీస్ ఉన్నా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో మీరు బాధపడుతున్నా కూడా ఒక హోప్ తో ఉంటున్నారు. దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే ఇక్కడ బాధపడుతూ కూర్చొని మీ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటుంటే లైఫ్ ముందుకు వెళ్ళదు, రైట్? సో ఇక్కడే స్టక్ అయిపోతారు. సో మీరు అలా చేయట్లేదు. ఇప్పుడు యు ఆర్ ఇన్ అ వెరీ పీస్ఫుల్ సిచ్యువేషన్. ఎందుకంటే మనకి ప్రీవియస్ రీడింగ్స్ అన్ని కూడా ఎలా అంటే మీరు ఒక కన్ఫ్యూజన్ జోన్ లో, మీరు ఒక స్టక్ జోన్ లో, ఏమవుతుంది, ఎలా అవుతుంది, అసలు ఈ పర్సన్ మళ్ళీ లైఫ్ లోకి వస్తారా రారా అనే ఒక కన్ఫ్యూజన్ ఎనర్జీస్ లో, జగ్లింగ్ ఎనర్జీస్ లో మీరు ఉన్నారు. బట్ ఇప్పుడు మాత్రం మీరు ఒక పీస్ఫుల్ ఎనర్జీస్ లో, బికాస్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. మీకు అర్థమవుతుంది ఈ కనెక్షన్ ఒక పాజిటివ్ వేలో టర్న్ అవుతుంది, యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి అని చెప్పి మీకు అర్థమవుతుంది. అందుకని మీరు మీ ఎమోషన్స్ ని బ్యాలెన్స్ లో పెట్టుకుంటున్నారు. అంటే ఓవర్వెల్మింగ్ గా, అంటే ఓవర్ గా ఈ పర్సన్ గురించి థింక్ చేసేసి ఓవర్ గా ఎమోషనల్ అయిపోయి అలా చేయట్లేదు అనమాట. సో దట్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్.
అందుకనే మీరు ఒక హోప్ తో మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఈ పర్సన్ మళ్ళీ నా లైఫ్ లోకి రావాలి, మళ్ళీ నా లైఫ్ లోకి రావాలి అని. అండ్ అలాగే వెయిట్ చేస్తున్నారు, చాలా చాలా పేషెన్స్ గా మీరు వెయిట్ చేస్తున్నారు న్యూ బిగినింగ్ రావడం కోసం. దట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ థింగ్ అండి. బికాస్ మీ ఎనర్జీస్ లో ఒక షిఫ్ట్ వచ్చింది. ఇక్కడ మీ పర్సన్ ఎలా అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారో మీరు కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. బికాస్ మీ పర్సన్ కి రియలైజేషన్స్ వచ్చాయి కాబట్టి, తనకు రియలైజేషన్స్ రావడం వల్ల, తన రిగ్రెట్ ఫీలింగ్ తో లెసన్స్ నేర్చుకోవడం వల్ల తనలో ఏదైతే పాజిటివిటీ బిల్డ్ అవుతుందో అది మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు కూడా పాజిటివ్ గా ఉండడానికి ఆ పాజిటివ్ వైబ్స్ ని మీరు ఏమంటారు గ్రాప్ చేసుకోగలుగుతున్నారు. అంటే టెలిపతికటల్లీ మీరు కలుస్తున్నారు అనమాట. మీ ఆలోచనలు, మీ ఎనర్జీస్ టెలిపతికటల్లీ ఇట్లా ఎనర్జీస్ మ్యాచ్ అయిపోతున్నాయి. అంటే తను అక్కడ ఎలా ఫీల్ అవుతున్నారో మీరు కూడా అలాగే ఫీల్ అవడం స్టార్ట్ చేస్తున్నారు. యూ ఆర్ బోత్ ఆర్ మిర్రరింగ్ ఈచ్ అదర్ అనమాట. సో అలాంటి ఎనర్జీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఇంకా చాలా పీస్ఫుల్ గా ఉన్నారు. ఓకే, సో దెర్ ఈస్ నో కైండ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీస్ మీ సైడ్ అయితే లేవు. దట్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. సో ఇలాగే మెయింటైన్ చేయండి మీ ఎమోషన్స్ ని. సో మీ ఎనర్జీస్ ఇదే అయితే ఖచ్చితంగా మీ పర్సన్ ఎనర్జీస్ కూడా ఇంతకు ముందు చెప్పినట్టు మ్యాచ్ అవుతాయి. ఓకే, సో లెట్స్ క్లారిఫై. యూనివర్స్, ఏంజల్స్ మీకేం గైడెన్స్ ఇస్తారో. ఏంజల్స్, ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ ద మెసేజ్, వాట్ ఆర్ ద గైడెన్స్ దట్ యూ వాంట్ టు గివ్ టు అవర్ కలెక్టివ్. What are the guidance you want to give to our collective who are watching this video? Please give the guidance. No. Wait. If you believe, clarification in the near future and compromise. See, ఇక్కడ ఇమీడియట్ గా రిజల్ట్స్ వచ్చేయాలి అన్నట్టు మీరు ఉండొద్దు. మీ ఎనర్జీస్ లో మీరు ఉండాలి. బికాస్ నియర్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా మీరు బిలీవ్ చేసి కాంప్రమైజ్ అయితే ఈ కనెక్షన్ ముందుకెళ్తుంది. బికాస్ ఇక్కడ యూనివర్స్ కూడా ఏం చెప్తున్నారంటే మీరు కాంప్రమైజ్ అవ్వాలి కొన్ని సిచ్యువేషన్ లో. మీరు ఎలాగో ట్రాన్స్ఫార్మ్ అయ్యారు, మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు. సో ఫ్యూచర్ లో కూడా ఇలాంటి బ్యాలెన్సే ఉండాలి. బికాస్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో నియర్ ఫ్యూచర్ వరకు మీరు వెయిట్ చేయండి. ఇమీడియట్ గా అయిపోవాలి థింగ్స్ అంటే అవ్వవు. సో వెయిట్ చేయండి. వెయిటింగ్ ఇస్ వెరీ ప్రామినెంట్. ఇఫ్ యూ బిలీవ్, మీరు బిలీవ్ చేస్తే గనక ఖచ్చితంగా మీ వెయిట్ కి ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు ఫ్యూచర్ అనేది ఉంటది. ఓకే, అండ్ మీ పర్సన్ తో కమ్యూనికేట్ చేసిన మోర్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి అండ్ లెట్ గో చేసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్రమైజ్ అవ్వడం అంటేనే లెట్ గో చేయడం. కొన్నిటిని మనము పట్టుకొని డ్రాక్ చేయకూడదు. సో అలాంటప్పుడు మనకి ఫ్యూచర్ అవుట్కమ్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఇది వచ్చేసి ఈ రోజు మన రీడింగ్. ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఎంతో రెజనేట్ అయిందని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. టేక్ కేర్, బాయ్ అండ్ నమస్తే.